ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 8వ అధ్యాయం, సాధనామయ జీవితం. నిజమే, దక్షిణేశ్వరంలోని చైతన్యుల వలన అనగా శ్రీ రామకృష్ణుల వలన అంతా సాధ్యం. ఆయన సర్వసమర్థుడు. స్వామి వివేకానంద. ప్రకృతికి నియమాలున్నాయి. ఇది ఉంటే అది ఉంటుంది, దీని వెనుక అది వస్తుందంటూ అనేక నియమాలు ప్రకృతికి ఉన్నాయి. మొక్కలలో పువ్వులు ముందు పూస్తాయి, పిదప పిందె వస్తుంది. ఇది అలాంటి నియమాలలో ఒకటి. కానీ ఈ నియమాలు కొన్ని చోట్ల కొన్ని సమయాల్లో ఉల్లంఘనమవడమూ కద్దు. గుమ్మడి మొక్కల్లో మొదట పిందె వస్తుంది, ఆ తర్వాతే పువ్వు పూస్తుంది. ఈశ్వర కోటులైన తమ శిష్యులకు దీనిని ఉదాహరణగా పేర్కొనేవారు శ్రీరామకృష్ణులు. సాధారణంగా ఆధ్యాత్మిక సాధనలు, తపస్సు అనుష్ఠించి భగవదనుభూతి పొందుతారు. ఇది నియమం. కానీ ఈశ్వర కోటుల విషయంలో ఈ నియమం మారుతుంది. వారు ముందుగానే ఆధ్యాత్మిక అనుభూతులను పొంది ఉంటారు. పిదప తపస్సు ఇత్యాదులు వనరించి తద్వారా ఆధ్యాత్మిక అనుభవాలు సంతరించుకొని ముందుగానే తాము పొంది ఉన్న ఆధ్యాత్మిక అనుభూతులతో వాటిని పోల్చి చూసుకుంటారు. ఈశ్వర కోటులలో అగ్రతాంబూలం నరేంద్రునిదే. అతడు ఇప్పటికే కొన్ని అత్యున్నత అనుభవాలు పొందడం చూశాం. కానీ అతడు ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించాడు. శ్రీరామకృష్ణులు అతడికి అనేక సాధనలలో శిక్షణలిచ్చారు. ఆధ్యాత్మిక సాధనా శిక్షణలలో మొదటి మెట్టు మంత్రదీక్ష. సామాన్యంగా గురువు శిష్యుని అర్హతకు తగిన ఒక మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా దీక్ష ప్రసాదిస్తాడు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి మార్గం చూపుతాడన్నమాట. ఈ మంత్రం సిద్ధమంత్రమై ఉండాలి. సిద్ధమంత్రం అంటే జాగృతం కలిగించే మంత్రం అని అర్థం. అంటే గురువు ఆ మంత్రాన్ని జపించి తద్వారా ఆ మంత్రానికి చెందిన దేవత అనుగ్రహం పొందినవాడై ఉండాలి. అలాంటి గురువు వసగే మంత్రదీక్ష మాత్రమే ఫలవంతమవుతుంది. ఎందుకంటే మంత్రంతో పాటు ఆ మంత్రాన్ని జపించడానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తాడు గనుక. అందుకే గ్రంథాల్లో చదివి ఆ మంత్రాలను జపించకూడదు. గురువు ద్వారా పొందిన మంత్రాన్నే జపించాలని వక్కాణిస్తారు. ఈ మంత్రదీక్షకి ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ పరిపూర్ణ స్థితిని సంతరించుకున్న గురువు నియమాలను ఉల్లంఘించి తాను అభిలషించే రీతిలో దీక్షనివ్వడం కద్దు. ఆధ్యాత్మిక శక్తిని శిష్యునిలో ప్రసరింపచేయడమే దీక్ష ఉద్దేశం. దీనిని వారు తమకు నచ్చిన రీతిలో నెరవేరుస్తారు. ఇలాంటి దీక్షను తంత్రశాస్త్రాలు శాంభవీ దీక్ష అని పేర్కొంటాయి. శ్రీరామకృష్ణులు నరేంద్రునికి ఇలాంటి దీక్షనే ప్రసాదించారు. ఒకసారి శ్రీరామకృష్ణులు అధర్లాల్ సేన్ అనే భక్తుని ఇంటిని పావనం చేశారు. అక్కడ ఆయన భక్తులతో ముచ్చటిస్తున్నప్పుడు హఠాత్తుగా ఆ దృష్టి నరేంద్రుని మీద పడింది. తక్షణమే లేచి నిలబడి సమాధిమగ్నులయ్యారు. ఆ స్థితిలోనే తమ కాళ్లను చాచి నరేంద్రుని మోకాళ్ల మీద ఉంచారు. చాలాసేపు అలాగే నిలబడిపోయారు. ఆయనకు బాహ్య స్మృతి కించిత్తు కూడా లేదు. కనుగుడ్లు తేలవేసి ఉన్నాయి. మధ్య మధ్యలో నరేంద్రుని హృదయాన్ని స్పృశించారు. ఈ రీతిలో నరేంద్రునిలో అనేక విధాల ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపచేశారు. ఆధ్యాత్మిక సాధనలలో శ్రీరామకృష్ణులు తమకు ఎలా శిక్షణనిచ్చారో నరేంద్రుడు కాలాంతరంలో ఇలా చెప్పాడు. ఆటలు, వేడుకలు లాంటి సామాన్యమైన దైనందిన సంఘటనల ద్వారా ఆయన ఏ విధంగా అత్యున్నత ఆధ్యాత్మిక శిక్షణనిచ్చి మాకు తెలియకుండానే మా ఆధ్యాత్మిక జీవితాన్ని పురోగమింపచేశారనే విషయం యోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆరితేరిన మల్లయుద్ధ వీరుడు ఒకడు బాలునికి ఆ విద్య నేర్పుతున్నప్పుడు అందుకు అవసరమైన శక్తిని మాత్రమే వ్యక్తం చేస్తాడు. ఎంతో శ్రమతో ఆ బాలుని ఎదుర్కొంటున్నట్లు, కొన్ని సమయాలలో తను ఓడిపోతున్నట్లు కనబడతాడు. తద్వారా విద్యార్థి మనసులో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తాడు.
శ్రీరామకృష్ణులు కూడా మాకు అట్లే శిక్షణనిచ్చారు. నీటి బొట్టులో ఆయన సముద్రాన్నే గాంచారు. మాలోని ఆధ్యాత్మిక బీజం అంకురించి కాలక్రమంలో ఎలా పెరిగి పూలు పూచి కాయలు కాచి పండ్లను అందించబోతున్నదో ఆయనకు దృగ్గోచరమైంది. కనుక మమ్మల్ని ప్రశంసించేవారు, ప్రోత్సహించేవారు. మేం లౌకిక వ్యవహారాల్లో చిక్కుకోకుండా మా చేతలను నిశితంగా గమనించి సలహాలిచ్చి హెచ్చరించి పరిరక్షించేవారు. కానీ ఇదంతా మాకేమీ తెలియదు. బోధించడంలోనూ జీవితాన్ని సంస్కరించడంలోనూ ఆయన విధానం అది. శ్రీరామకృష్ణులు సాధనలు వనరించిన ఏకాంత ప్రదేశమైన పంచవటి, అది మర్రి, రావి, వేప, ఉసిరి, బిల్వ వృక్షాలు ఉన్న చోటు ఆధ్యాత్మిక సాధనలకు ఉత్కృష్ట స్థలంగా పరిగణింపబడుతుంది. ఆ పంచవటి మా సాధనలకు సముచితమైన చోటు. సాధన మాత్రమని ఎందుకు చెప్పాలి? మేము అధిక సమయం ఆటపాటల్లో సంతోషంగా గడిపింది కూడా అక్కడే. అప్పుడు శ్రీరామకృష్ణులు మాతో కలిసి మా ఆనందాన్ని ఎన్నో రెట్లు పెంచేవారు. అక్కడ మేము పరిగెత్తేవారం, చెట్లు ఎక్కేవారం, తీగలను అల్లి ఉయ్యాలలూగేవారం. కొన్ని సమయాల్లో మేమే వండుకొని తినేవారం. ఒకరోజు నేను వండిన ఆహారాన్ని ఆయన తిన్నారు. బ్రాహ్మణులు, అందున సచ్చీలురైన వారు వండిన అన్నాన్ని మాత్రమే శ్రీరామకృష్ణులు తినేవారని నాకు తెలియకపోలేదు. కనుక అన్నం మాత్రం ఆలయ ప్రసాదం నుండి తెప్పించాను. కానీ ఆయన నన్ను వారించి, నీలాంటి పరిశుద్ధ సత్వగుణ సంపన్నులు వండిన అన్నం తినడంలో ఎలాంటి దోషమూ లేదు అన్నారు. ఎంతగా ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వినకుండా నేను వండిన అన్నమే ఆయన భుజించారు. నరేంద్రుని ధ్యాన శిక్షణలలో శ్రీరామకృష్ణులు ఎలా మార్గదర్శకులయ్యారో పరికిద్దాం. నరేంద్రుడు తెల్లవారుజామున ధ్యానానికి కూర్చునేవాడు. అది సరిగ్గా పక్కనే ఉన్న జనపనార మిల్లులో సైరన్ మోగేవేళ. గుండెలు అవిసేలా మారుమ్రోగే ఆ ధ్వని ధ్యాన సమయంలో నరేంద్రునికి గొప్ప అవరోధంగా తయారైంది. ఒకరోజు ఈ సమస్యను శ్రీరామకృష్ణులకు చెప్పి పరిష్కారం తెలపమన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఆ ధ్వనిని ఎందుకు అవరోధంగా భావిస్తావు? ఆ ధ్వనిలోనే మనస్సును లీనం చేయడానికి ప్రయత్నించు, అంతా సరిపోతుంది అన్నారు. ఆ సలహాను తూచా తప్పకుండా పాటించిన నరేంద్రుడు ప్రగాఢ ధ్యానంలో నిమగ్నుడు కాగలిగాడు. ధ్యాన సమయంలో దేహబుద్ధి పూర్తిగా నశించి ధ్యేయ వస్తువులో మనసు లయించడం లేదని మరొకసారి అతడు శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకున్నాడు. వెంటనే శ్రీరామకృష్ణులు తమ గోటితో నరేంద్రుని భ్రూమధ్యంలో గుచ్చుతూ, ఈ నొప్పిలో నీ మనసును లీనం చేయి అన్నారు. ఆ విధంగా మనస్సును లీనం చేయగానే నరేంద్రుడు దేహబుద్ధిని అతిక్రమించి ధ్యానంలో మగ్నుడు అవగలిగాడు. ఆ నొప్పి ఉన్నంతదాకా నేను కోరుకున్నంత వరకు మనసును ఏకాగ్రం చెయ్యగలిగాను. అప్పుడు తక్కిన అవయవాలు ఉన్నవనే జ్ఞాపకం కూడా పూర్తిగా నశించింది. కనుక దేహస్మృతి ప్రశ్నే సమసిపోయింది అని కాలాంతరంలో నరేంద్రుడు చెప్పాడు. ఇదే కాకుండా నరేంద్రుడు దక్షిణేశ్వరంలో బస చేసినప్పుడు శ్రీరామకృష్ణులు ప్రత్యేకించి కొన్ని సాధనలు అతడికి విపులీకరించి పంచవటికి వెళ్ళి ధ్యానించమని పంపడం కద్దు. శ్రీరామకృష్ణుల కృపాకటాక్షం వలన సాధనామయ జీవితంలో నరేంద్రుడు సత్వరమే ప్రగతి సాధిస్తున్నప్పటికీ అతడికి సంబంధించినంత వరకు అదొక గొప్ప విషయంగా తోచలేదు. భక్తులలో కొందరు పారవస్య స్థితులను పొందడము, ధారగా కన్నీరు స్రవించడము లాంటి పరమానంద స్థితులను అనుభవించడం అతడు చూసినప్పుడు బహుశా తాను పురోగమించలేదేమోనన్న సంశయం అతడికి కలిగింది. కనుక ఒకరోజు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి తనకు అట్టి స్థితులను అనుగ్రహించమని ప్రాధేయపడ్డారు. అందుకు శ్రీరామకృష్ణులు, నాయనా, దీనికోసం బాధపడాలా? ఒక ఏనుగు మామూలు నీటి గుంటలో దిగుతున్నప్పుడు గుంటలోని నీరు అల్లకల్లోలమవుతుంది. కానీ అదే ఏనుగు గంగానదిలో దిగినప్పుడు గంగలో ఏమైనా మార్పు వస్తుందా? ఇది కూడా అలాంటిదే. ఈ భక్తులు కేవలం నీటి గుంటల వంటివారు. భక్తిపరమైన అనుభవాలు కాసిని పొందగానే ఇలా ఉద్వేగపు వెల్లువలో ఉర్రూతలూగుతారు. నువ్వు
గంగలాంటి మహానది వంటి వాడివి. ఇలాంటి ఉద్వేగపు వెల్లువ నీకు కలగదు అంటూ నిజాన్ని వెల్లడించారు. నరేంద్రుని అమ్మమ్మ ఇంట్లో అతడు చదువుకునే గదికి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు వెళ్లడం కద్దు. ఆ సందర్భాలలో ఆధ్యాత్మిక సాధనల గురించి అనేక విషయాలను అతడికి ఉపదేశించేవారు. తల్లిదండ్రుల నిర్బంధం కారణంగా వివాహ బంధంలో చిక్కుకోవద్దని అతన్ని హెచ్చరించేవారు. బ్రహ్మచర్య మహత్వాన్ని తెలియజెప్పేవారు. 12 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా బ్రహ్మచర్యం పాటిస్తే మేధానాడి జనిస్తుంది. అందువలన సూక్ష్మమైన అతి సూక్ష్మమైన విషయాలలో చొచ్చుకొని పోయి వాటినన్నిటినీ కూలంకషంగా అవగతం చేసుకోగలుగుతాడు. ఈ మేధాశక్తి సహాయంతోనే భగవదనుభూతి పొందడం సాధ్యమవుతుంది. ఇటువంటి పావనమైన బుద్ధిగల వ్యక్తికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు అంటూ వివరించేవారు. శ్రీరామకృష్ణుల సాన్నిహిత్యం వలననే నరేంద్రుడు వివాహానికి విముఖంగా ఉన్నాడని అతడి ఇంట్లోని వారు భావించారు. ఈ విషయంగా నరేంద్రుడు ఇలా చెప్పాడు. ఒకరోజు అలవాటు ప్రకారం శ్రీరామకృష్ణులు నేను చదువుకునే గదిలోకి వచ్చి బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతున్నారు. రహస్యంగా మా అమ్మమ్మ ఆ మాటలు విని నా తల్లిదండ్రులతో చెప్పేసింది. ఒక సన్యాసితో మెలుగుతున్న నేను కూడా సన్యాసం పుచ్చుకుంటానేమోనని భయపడి ఆ రోజు నుండి వివాహపు ఏర్పాట్లు తీవ్రతరం చేశారు మా వాళ్ళు. కానీ ఏం ప్రయోజనం? శ్రీరామకృష్ణుల దివ్య సంకల్పం ముందు వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. కొన్ని సంబంధాలు ఖాయమై ఇక వివాహమే తరువాయి అనే స్థితికి కూడా వచ్చాయి. కానీ ఏదో చిన్న విషయంలో 2 కుటుంబాల మధ్య భేదాభిప్రాయం తలెత్తి వివాహం ఆగిపోయేది. నరేంద్రుడు తరచూ శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా అతడితో ఆ విషయం ప్రస్తావించడానికి ఎవరికీ ధైర్యం లేదు. బాల్యం నుండి అతడు ఎప్పుడూ ఎవరి వ్యతిరేకతలను ఖాతరు చేయలేదు. యువకుడయ్యాక ఆహారం, దుస్తులు లాంటి ప్రతి విషయంలోనూ తన ఇష్ట ప్రకారమే వ్యవహరించాడు. అతడితో ఇది చెయ్యి, అది చెయ్యవద్దు అంటూ నియమాలు విధిస్తే పర్యవసానం విపరీతంగా ఉంటుందని ఇంట్లో వారికి తెలియకపోలేదు. కనుక నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వద్దకు నిరాటంకంగా వెళ్ళగలిగాడు. సర్వసాధారణంగా మహాత్ముల జీవితాలలో వేడుకలకు, వినోదాలకు కొరత ఉండదు. శ్రీరామకృష్ణులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కథామృతంలో అనేక చోట్ల ఆయన మాటలు విని అందరూ నవ్వుకోవడం చూడవచ్చు. నరేంద్రునికి సంబంధించి 1-2 సంఘటనలు పరికిద్దాం. ఒకరోజు నరేంద్రుడు పాడబోతున్నాడు. కానీ తంబూరాను శృతి చేయడం చాలా ఆలస్యమైంది. పాట ప్రారంభం కాలేదు. శ్రీరామకృష్ణులు తక్కినవారు సహనం కోల్పోయారు. అక్కడే ఉన్న వినోద్ అనే వ్యక్తి, ఈరోజు నరేంద్రుడు తంబూరాన్ని సిద్ధం చేస్తాడు, మరో రోజు పాడతాడు అన్నాడు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఆ తంబూరానే పగలగొడితే ఎలా ఉంటుంది? ఎంతసేపు ఈ దోయింగ్ దోంగ్ తానానన్న నేరేనం సాగుతుంది అని అడిగారు. భవనాథ్, యాత్ర ప్రారంభంలో కూడా ఇదే తంతు. శృతి కలుపుతున్నామని వీరు చేసే హడావుడితో అందరికీ విసుగు పుడుతుంది. నరేంద్రుడు తంత్రిని లాగుతూ శృతి చేస్తూ, అర్థం కాకపోతేనే విసుగు కలుగుతుంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇదిగో మనల్ని అందరినీ ఊదిపారేశాడు. మరొక రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, ఒక పాట పాడరాదు? నరేంద్రుడు, నేను ఇంటికి వెళ్ళాలండి, చాలా పనులున్నాయి. శ్రీరామకృష్ణులు, అలా చెప్పు, మేం చెప్పిన మాటలు నువ్వెందుకు వింటావు? కర్ణాభరణాలు ధరించిన వాడి మాటలు అమూల్యమైనవి. కానీ చిరిగిపోయిన గోచి కట్టుకున్న వాడి మాటలు ఎవ్వరూ ఖాతరు చేయరు. నువ్వు గుహ కుటుంబీకుల ఉద్యాన గృహానికి తరచూ వెళుతుంటావని విన్నాను. నరేంద్రుడు ఎక్కడున్నాడు అని అడగడమే తరువాయి, అతడు గుహ కుటుంబీకుల ఉద్యాన గృహానికి వెళ్ళాడండి అన్న సమాధానం వస్తుంది. ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది, కానీ నువ్వే ఈ మాటలు నేను చెప్పేలా చేశావు. నరేంద్రుడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత, పక్క వాద్యాలు ఏవీ లేవే, ఊరకే పాట ఒక్కటే పాడమంటారా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు, నాయనా, ఏం చేస్తాం, మన పరిస్థితి ఇలాంటిది. బలరాం చేసే ఏర్పాట్లు
ఎలాంటివో తెలిసిందే కదా, ఇలాగే నువ్వు పాడగలిగితే పాడు. బలరాం నాతో, మీరు దక్షిణేశ్వరం నుండి వచ్చేటప్పుడు పడవలోనే రండి, మరీ ఇక గత్యంతరం లేదంటేనే బండి గట్టించుకురండి అంటాడు. చూడండి, ఇవాళ అతడు మనందరికీ భోజనం పెట్టించాడు కదా, అందుకని ఈ సాయంత్రం మనతో నాట్యం చేయిస్తాడు. ఒకరోజు అతడు నా కోసం ఇక్కడి నుండి దక్షిణేశ్వరానికి బండి కట్టించాడు. బండి కిరాయి 12 అణాలని చెప్పాడు. నేను అడిగాను, 12 అణాలకు దక్షిణేశ్వరానికి ఎవరొస్తారు అని. అందుకు అతడు, ఓ అదే చాలా ఎక్కువండి అన్నాడు. బండి వెళుతుండగా దక్షిణేశ్వరం చేరడానికి ముందుగానే ఒక చక్రం విరిగి పడిపోయింది. పైగా గుర్రం మధ్య మధ్యలో కదలకుండా అలాగే మొరాయించి నిలబడిపోయింది. బండి తోలేవాడు మాటి మాటికి దాన్ని చర్నాకోలతో కొట్టసాగాడు. అప్పుడు అది కొంత దూరం పరిగెత్తింది, మళ్ళీ నిలబడిపోయింది. ఈరోజు సాయంకాల కార్యక్రమం ఏంటంటే రామ్ మృదంగం వాయిస్తాడు. దానికి అనుగుణంగా మనమంతా నాట్యం చేయాలి. అయితే రామ్కు తాళం బొత్తిగా తెలియదాయే. అందరూ నవ్వేశారు. పాటలు మీరే పాడుకోండి, నాట్యం మీరే చేసుకోండి, మళ్ళీ మీరే సంతోషంగా కూడా ఉండండి. ఇది బలరాం వైఖరి. నరేంద్రుడు శివాంశ సంభూతుడు. చిన్నతనం నుండే ధ్యానంలో సంలీనమయ్యే శక్తిని అతడు సంతరించుకున్నాడు. అదేవిధంగా ఆత్మజ్ఞానం కూడా అతడిలో సహజ సిద్ధంగానే వెలసిల్లింది. లోకాన్నే సమ్మోహింపచేయగల మహామాయ శక్తి కూడా నరేంద్రునికి 10 అడుగుల దూరంగా మాత్రమే నిలవగలదు అని అతడి జ్ఞానాన్ని గురించి శ్రీరామకృష్ణులు వ్యాఖ్యానించారు. లౌకికపరమైన కోర్కెలన్నీ ఏకమొత్తంగా తెగనరికి భగవద్భావనలో లయించడానికి సిద్ధంగా ఉన్నాడు నరేంద్రుడు. తక్కిన శిష్యుల కోసం జగజ్జననిని, అమ్మ, లోకాన్ని మోహింపచేసే శక్తి అయిన ఆవరణను వీరి నుండి తొలగించు అంటూ ప్రార్థించే శ్రీరామకృష్ణులు నరేంద్రుని కోసం, అమ్మ, నీ మాయాశక్తిని కించిత్తు నరేంద్రునిలో నిలిపి ఉంచు అంటూ ప్రార్థించేవారు. భక్తికి పరాకాష్ఠ అయిన ప్రేమ భక్తి కూడా నరేంద్రునిలో చిన్నతనంలోనే పొంగి పొరలింది. ఒకరోజు అతడింటికి సోదర శిష్యులైన శరత్, శశి వచ్చారు. ముగ్గురు నడుచుకుంటూ పక్కనే ఉన్న కారన్వాలీస్ స్క్వేర్కు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకోసాగారు. రాత్రి 11 గంటలైంది. ఆ రోజంతా నరేంద్రుడు భక్తి గురించే మాట్లాడాడు. చివరకు ప్రేమ భాండాగారాన్ని వెదజల్లుతూ చైతన్యుడు వస్తున్నాడు, రండి మిత్రులారా అని నిత్యానందుడు ఆహ్వానిస్తున్నాడు అనే పాటను భావోద్వేగంతో పాడాడు. పిదప తనలో తానే మాట్లాడుకుంటున్నట్లుగా, ప్రేమ మాత్రమేనా, శక్తిని, జ్ఞానాన్ని, ముక్తిని అందరి ఎదుట నిజంగానే కోకొల్లలుగా పంచిపెడుతున్నాడు అన్నాడు మెల్లగా. కాసేపు మౌనం వహించాడు. తర్వాత మళ్ళీ కొనసాగించాడు. ఈరోజు రాత్రి తలుపులు మూసి నేను పడుకున్నాను. ఆయన నన్ను లాగారు. సరిగ్గా చెప్పాలంటే నాలోని వ్యక్తిని లాగారు. నన్ను దక్షిణేశ్వరానికి తోడ్కొని వెళ్ళారు. నాలో బోలెడంత మాట్లాడారు, ఎంతో ఉపదేశించారు. ఆ తర్వాతే తిరిగి రావడానికి నాకు అనుమతిచ్చారు. నిజమే, దక్షిణేశ్వరంలో ఉన్న చైతన్యుడు సమస్తం సాధించగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. భక్తి ఎంతటిదైనప్పటికీ రాధాకృష్ణుల ప్రేమను నరేంద్రుడు అంగీకరించలేకపోయాడు. వారిద్దరూ నిజానికి చారిత్రక వ్యక్తులా అన్నది అతడి మొదటి సందేహం. వారిద్దరి మధ్య వెల్లివిరిసిన ప్రేమను దోషభూయిష్టమైనదిగా, హద్దు మీరినదిగా అతడు భావించాడు. శ్రీరామకృష్ణులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ రాధాకృష్ణుల తత్వాన్ని నరేంద్రునికి ఆకళింపు చేయలేకపోయారు. కాబట్టి ఒకరోజు ఆయన ఇలా అన్నారు, రాధా అనే వ్యక్తి అసలు లేదనే అనుకుందాం. ఎవరో ఒక సాధకుడు తన ఊహలో రాధను రూపొందించాడు అనుకుందాం. కానీ ఊహ మాత్రమైనదిగానే ఉన్నప్పటికీ అతడు తనను రాధగా భావించేటప్పుడు, ఆమె గుణగణాలను చింతన చేసేటప్పుడు, ఆమె ఆంతరిక భావనలను స్వీకరించడం వలన మైమరచి ఆ క్షణంలో ఆమెగానే అయిపోతున్నాడనడం నువ్వు అంగీకరించాలి కదా. అటువంటప్పుడు ఆ బృందావన లీల జరిగిందనడం నిజమే కదా. కానీ అనుభవైక వేద్యం కానిదేది నరేంద్రుడు అంగీకరించడు కదా. కనుక శ్రీరామకృష్ణులు అతడికి అనుభవాన్ని అనుగ్రహించారు.
ఒకరోజు నరేంద్రుని కలలో శ్రీరామకృష్ణులు కనిపించి, రా, గోపిక అయిన రాధను నీకు చూపుతాను అంటూ అతన్ని కాస్త దూరం తీసుకుని వెళ్ళారు. తరువాత వెనుకకు తిరిగి, రాధను ఎక్కడ అన్వేషిస్తావు అని అడిగి సాక్షాత్తు తామే రాధగా మారిపోయారు. రాధ సౌందర్యం వర్ణనాతీతమై ఉండడాన్ని నరేంద్రుడు గాంచాడు. ఈ కళ నరేంద్రుని జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. సామాన్యంగా బ్రహ్మ సమాజంలో పాడే పాటలను మాత్రమే పాడే నరేంద్రుడు ఈ అనుభవానంతరం రాధాకృష్ణుల గురించిన భక్తి గీతాలను ఎక్కువగా పాడసాగాడు. తంత్రం లేక తాంత్రికం అనేది దేవిని ఆరాధించే సంప్రదాయం. ఇందులో దక్షిణాచారము, వామాచారము అనే 2 తెగలున్నాయి. దక్షిణాచారం తక్కిన సాంప్రదాయాలలా సామాన్య ఆరాధనీయ మార్గం. దక్షిణ భారతదేశంలోనూ తక్కిన ప్రాంతాల్లోనూ ప్రబలంగా దేవిని ఆరాధించే శ్రీ విద్యా ఉపాసనల లాంటి పద్ధతులు దక్షిణాచారానికి చెందినవి. వంగదేశంలో వామాచారం అప్పట్లో విపరీతంగా ప్రాబల్యం వహించింది. సామాన్యంగా కామ, క్రోధ, లోభాదులు మనిషికి శత్రువులుగా పరిగణింపబడతాయి. వాటిని నిర్జించమని అన్ని మత సంప్రదాయాలు బోధిస్తున్నాయి. కానీ వామాచారం కామాదులను మిత్రులుగా భావించమని వక్కాణిస్తున్నది. వాటి మార్గంలో పోయి వాటి శక్తిని సొంతం చేసుకుని పారమార్థికతలో ప్రగతి సాధించడానికి వామాచారం మార్గదర్శకత్వం వహిస్తుంది. కామాన్ని, కోర్కెలను త్యజించడానికి బదులు వాటిని స్వీకరించి అనుష్ఠించే సాధనలను వామాచారం బోధిస్తుంది. చెప్పడానికి, వినడానికి ఇంపుగా ఉండే ఈ మార్గం సముచిత జాగ్రత్తలు వహించకపోతే అధోగతి పాల్పడి చేయడం తథ్యం. అట్టి పరిస్థితే నాటి వంగదేశంలో కానవచ్చింది. తాంత్రిక సాధనల పేరిట దురాచారాలు మితిమీరి సమాజాన్ని భ్రష్టు పట్టించసాగాయి. ఒకరోజు నరేంద్రుడు వామాచారం గురించి శ్రీరామకృష్ణులను అడిగాడు. ఆయన ఆ ప్రస్తావనను పొడిగించదలుచుకోలేదు. వీటిని గురించి నువ్వు తెలుసుకోనక్కర్లేదు. నా మటుకు స్త్రీలనందరినీ నేను తల్లిగా చూస్తున్నాను. ఇది పవిత్ర మార్గం. ఇందులో కలత గాని, అపాయం గాని లేదు. స్త్రీని తోబుట్టువుగా భావించడం కూడా పర్వాలేదు. స్త్రీని మరెలాంటి దృష్టితో చూసినా తప్పే, ప్రమాదమే. ఈ మార్గాలలో పోతున్నప్పుడు మానసిక పావనతను పరిరక్షించుకోవడం ఎంతో కష్టం. భగవంతుణ్ణి పొందడానికి అనేక మార్గాలున్నాయి. వామాచారం కూడా ఒక మార్గమే, కానీ అసహ్యకరమైనది. పెద్ద భవనం వెనుక పాకీవాళ్ళు రావడానికి దొడ్డిదారి ఉంటుంది కదా, అలాంటి దారి ఇది. సింహద్వారం గుండా రావడమే కదా శ్రేష్టం అన్నారాయన. నరేంద్రుని సాధనల గురించి కాలాంతరంలో స్వామి శారదానంద ఇలా అన్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రునికి అనేక ఉపదేశాలు చేసి భక్తి మార్గం తదితర మార్గాలలో పలు సాధనలు అనుష్ఠించేటట్లు చూశారు. నరేంద్రుడు కూడా అసాధారణ శక్తి సంపన్నుడిగా, గొప్ప గ్రహణ శక్తి గలవాడిగా విరాజిల్లాడు. అందువలన స్వల్ప సమయంలోనే ప్రతి సాధనా మార్గం ద్వారా ప్రగతి సాధించి ఆయా సాధనల ఫలితాలను పొందాడు. ఆ రోజుల్లో ఒకనాడు నరేంద్రుడు తన ఇంట్లో ఆనందంగా కూర్చుని ఉన్నాడు. అతడితో కాసేపు మాట్లాడుతున్నప్పుడు ఆ ఆనందానికి కారణం తెలియవచ్చింది. గురుదేవులు అనుగ్రహించే శ్రీ రాధా దర్శనం అతడికి కలిగింది. పలువురు దేవీ దేవతల దివ్య దర్శనాలు కూడా అతడికి లభించాయి. కానీ అతడు ఏదీ వెల్లడించేవాడు కాదు. రాధాదేవి భక్తిలో ఊరిపోయిన నరేంద్రుడు కాలాంతరంలో ఒకసారి రాధను గురించి ఇలా చెప్పాడు. అప్పుడే పితికిన పాలలోని నురుగు పడితే నీ వేళ్లు గాయపడతాయా? బహుశా అది కూడా సాధ్యం కావచ్చు. కానీ రాధ హృదయం అంతకన్నా కోమలమైనది. ఆధ్యాత్మిక సాధనలు తీవ్రమయ్యే కొద్దీ కొన్ని అతీంద్రియ అనుభవాలను తప్పించుకోలేం. కలలో వచ్చే అనుభవాలు, జాగ్రత్తావస్థలో జరిగే సంఘటనలు మొదలైనవి ఈ కోవకు చెందుతాయి. వీటిని అర్థం చేసుకోవడానికి, సరియైన రీతిలో స్వీకరించడానికి ఒక ఉత్తమ గురువు మార్గదర్శకత్వం ఎంతో అవసరం. నరేంద్రుని కొన్ని అనుభవాలను పరికిద్దాం. ఈ రోజుల్లో రూపంలో తనలాంటి తన కవలను నరేంద్రుడు చూడసాగాడు. అతడు అచ్చం నరేంద్రుడే. అద్దంలో కనిపించే ప్రతిబింబం చేసే విధంగా నరేంద్రుడు చేసేదంతా ఆ కవల కూడా చేసేవాడు.
కొన్ని సమయాల్లో 1 గంట సేపటి దాకా ఆ కవల ఉండేవాడు. ఈ విషయాన్ని నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు తెలియజేశాడు. కానీ ఆయన ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అత్యున్నత ధ్యాన స్థితులలో ఇటువంటి అనుభవాలు సాధారణంగా కలుగుతూ ఉంటాయని మాత్రం ఆయన చెప్పారు. మరొక అనుభవం. ఒకరోజు రాత్రి నరేంద్రుడు తన మిత్రుడైన శరత్ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అడుగు పెట్టగానే శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు, ఈ ఇంటిని ఇంతకు మునుపు నేను ఎప్పుడో చూసి ఉన్నాను. ఎటుగుండా ఎటు వెళ్లాలో, ఏ గది ఎక్కడ ఉందో నాకు బాగా పరిచయమైనట్లు తోస్తున్నది. ఏం ఆశ్చర్యం అన్నాడు. తమాషా ఏంటంటే నరేంద్రుడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం అదే మొట్టమొదటిసారి. దీనిని గురించి కాలాంతరంలో అతడు ఇలా చెప్పాడు. చిన్నతనం నుండే కొన్ని చోట్లను, వస్తువులను, వ్యక్తులను చూసినప్పుడు వారిని మునుపే చూశాను, మెలిగాను అనే భావన కొన్ని సమయాలలో కలగడం కద్దు. జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంత ప్రయత్నించినా జ్ఞాపకానికి రాదు. అలాగని వారిని అంతకు మునుపు చూడలేదని చెప్పలేను. ఈ విధంగా అప్పుడప్పుడు జరుగుతుంది. మిత్రులతో మాట్లాడుతూ ఉంటాను. హఠాత్తుగా వారిలో ఏదో ఒక మాట నా జ్ఞాపకాన్ని రగులుకొల్పుతుంది. ఇదే విషయం గురించి వీరితో ఇదే ఇంట్లో మునుపు కూడా మాట్లాడి ఉన్నాను. ఖచ్చితంగా ఈ మిత్రుడే అప్పుడు ఇదే అభిప్రాయం వెల్లడించాడు అని అనిపిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడా ఎప్పుడు అని మాత్రం జ్ఞాపకానికి రాదు. పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నప్పుడు ఈ చోట్లను, ఈ వ్యక్తులను గత జన్మలలో కలుసుకొని ఉండవచ్చు. ఆ జ్ఞాపకాలే కాస్త అప్పుడప్పుడు వస్తున్నాయని సరిపెట్టుకున్నాను. కానీ ఈ నిర్ణయం హేతుబద్ధంగా లేదు. ఇప్పుడు నాకు నిజం బోధపడింది. నేను ఈ జన్మలో ఎవరెవరిని, ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలుసుకోబోతున్నాను, మెలగబోతున్నాను అనే విషయాలు నేను జన్మించడానికి మునిపే చిత్ర ప్రదర్శనలా చూసి ఉండాలి. ఆ జ్ఞాపకాలే అప్పుడప్పుడు మనసులో మెదులుతున్నాయి. సుదూరంలో జరిగేవి చూసే, వినే శక్తి నరేంద్రునికి అలవడింది. ఒకరోజు అతడు ధ్యానానికి కూర్చున్నాడు. ధ్యానంలో ఒకంత మగ్నుడవగానే అతడి మనసు ఉన్నత స్థితిని అధిరోహించింది. ఒక ఫలానా వ్యక్తి ఫలానా ఇంట్లో కూర్చుని ఒక ఫలానా విషయం గురించి మాట్లాడుతూ ఉండడం అతడు చూడగలిగాడు. ఈ విధంగా చూడగానే ఆ దృశ్యం నిజమా కాదా అనే కుతూహలం అతడిలో తలెత్తింది. వెంటనే లేచి తను చూసిన ఆ చోటుకు వెళ్ళాడు. అతడు ధ్యానంలో చూసిందంతా యథార్థమే. పిసరంత కూడా మార్పు లేదు. కొన్ని రోజులు గడిచాక అతడు ఈ విషయం గురుదేవులకు తెలియచేశాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఇవి భగవద్ అనుభూతి పొందే మార్గంలోని ఆటంకాలు. కొన్ని రోజులు ధ్యానం చేయబోకు అని చెప్పారు. మరొక అతీంద్రియ శక్తి నరేంద్రునిలో పెంపొందసాగింది. ఎవరైనా వ్రాసిన కాగితపు ముక్కలను తన చేతిలో ఉంచుకుంటే చాలు, అది వ్రాసిన వ్యక్తిని గురించిన అన్ని విషయాలు అతడికి తెలిసిపోయేవి. ఆ వ్యక్తి ఆకారం, అతడు ఏ దుస్తులు ధరించాడు, అతడి మనసులో ఏ ఆలోచనలు చెలరేగుతున్నాయి, ఇలాంటి సమస్తము అతడికి ఇట్టే తెలిసిపోయేవి. దీనిని తన మిత్రులతో పాలు పంచుకొని అనేక సందర్భాల్లో అతడు వినోదించడం కద్దు. కానీ శ్రీరామకృష్ణులు దీనిని ఖండించారు. ఇదొక గొప్ప వరప్రసాదం. కానీ మానవాళి శ్రేయస్సుకు తప్ప మరి దేనికి ఈ శక్తిని ఉపయోగించవద్దు. ఎవరివో గురించిన సమాచారాలను నీ వద్దకు తీసుకుని వస్తున్న ఈ చేతులు మానవాళి బాధలను తొలగించే శక్తి గలవి. నీ శక్తిని ఇతరుల బాధలను తొలగించడానికి ఉపయోగించు అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణుల ఈ ఉపదేశం నరేంద్రునికి జీవితం గురించిన ఒక విభిన్న కోణాన్ని చూపిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మనకు భగవంతుడు ప్రసాదించే శక్తులను, విశిష్ట గుణాలను పరుల శ్రేయస్సు కోసం ఉపయోగించాలనే భావన అతడి మనసులో గాఢంగా ముద్రితమైంది. అయితే మరొక సంఘటన ద్వారా అది పరిపూర్ణంగా అతడి మనసులో పాతుకుపోయింది. ఒకరోజు శ్రీరామకృష్ణులు భక్తులతో తమ గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు.
మాటలతో, వేడుకలతో, వినోదాలతో సమయం గడుస్తోంది. అప్పుడు వైష్ణవ మతం గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ మత సిద్ధాంతాన్ని శ్రీరామకృష్ణులు క్లుప్తంగా ఇలా చెప్పారు: భగవన్నామస్మరణ, భూతదయ, ఆరాధన, భక్తుల పట్ల మర్యాద అనే మూడింటిని అనుసరించమని ఈ మతం బోధిస్తోంది. భగవంతుడు, ఆయన దివ్యనామము అభిన్నమని గ్రహించి సదా ప్రగాఢ ప్రేమతో భగవన్నామాన్ని ఉచ్చరించాలి. భక్తుడు, భగవంతుడు ఒక్కరే, కృష్ణుడు, భక్తుడు ఒక్కరే అన్న విషయం గ్రహించి సాధువులను, భక్తులను స్తుతిస్తూ ప్రణమిల్లాలి. లోకమంతా శ్రీకృష్ణునికి సొంతమనే ప్రగాఢ విశ్వాసంతో భూతదయ అని చెబుతూ ఉన్న శ్రీరామకృష్ణుల మాటలు తడబడ్డాయి. అట్లే ఆయన పారవస్య స్థితిలో మగ్నులయ్యారు. కాస్త బాహ్య స్మృతిలోకి రాగానే భూతదయ, అల్పుడా, హీనమైన పురుగుకు సమమైన వాడివి నువ్వు భూతదయ చూపడమా? దయ చూపడానికి నువ్వెవడువు? కాదు, ఎన్నటికీ కాదు. మనిషిని మహేశ్వరుని రూపంలో గాంచి సేవ మాత్రమే చేయాలి, అదే నువ్వు చేయవలసింది అన్నారాయన. శ్రీరామకృష్ణుల పలుకులు అందరూ విన్నారు. కానీ వాటి గూఢార్థాన్ని వారెవరూ అర్థం చేసుకోలేకపోయారు. నరేంద్రుడొక్కడే శ్రీరామకృష్ణుల భావస్రవంతిని సరిగా అర్థం చేసుకున్నాడు. గదిలో నుండి బయటకు రాగానే అతడు ఈరోజు గురుదేవుల మాటలలో ఒక అద్భుత కాంతి గోచరమైంది. నిస్సారమైనదిగా, ఒట్టిపోయినదిగా పేర్కొనబడే వేదాంత జ్ఞానాన్ని భక్తి మార్గంతో జతచేర్చి ఎలాంటి సరళమైన, మధురమైన, సారభూతమైన మార్గాన్ని ఆవిష్కరించారాయన. అద్వైత జ్ఞానాన్ని సంతరించుకోగోరితే సంసారాన్ని, లోకులను ఆశాంతం పరిత్యజించి అరణ్యాలకు పోవాలి. ప్రేమ, భక్తి లాంటి కోమలమైన భావనలను హృదయంలో నుండి కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలంటూ చెప్పుకొచ్చారు. పర్యవసానం ఆ మార్గంలో పయనించే వ్యక్తి సంసారాన్ని, దానిలోని ప్రతి వ్యక్తిని తన మార్గంలోని ఆటంకాలుగా ఎంచి అతన్ని ద్వేషించి తన వినాశనాన్ని తానే వెతుక్కుంటున్నాడు. కానీ శ్రీరామకృష్ణులు ఈరోజు పారవస్య స్థితిలో వెల్లడించిన పలుకుల నుండి అరణ్యంలోని వేదాంత జ్ఞానాన్ని ఇంటికి తీసుకురావచ్చు. దైనందిన జీవితంలో ప్రతి దశలోనూ దానిని అనుసరించవచ్చు అని స్పష్టమవుతున్నది. చేస్తున్న దానిని అట్లే కొనసాగించని, దానిలో హాని లేదు. కానీ భగవంతుడే ప్రాణులుగాను, లోకంగానూ ఉన్నాడనే భావనను మాత్రం దృఢంగా నిలుపుకుంటే చాలు. జీవితంలో ప్రతి క్షణము మనం ఎవరితో వ్యవహరిస్తున్నామో, ఎవరి పట్ల ప్రేమ కనబరుస్తున్నామో, గౌరవ మర్యాదలు చెల్లిస్తున్నామో, దయ చూపుతున్నామో వారందరూ భగవంతుని అంశలే. ఈ విధంగా అందరినీ శివరూపంగా భావించినప్పుడు అతడు ఇతరుల కన్నా తనను గొప్ప వ్యక్తిగా ఎలా అనుకోగలడు? ఇతరుల పట్ల కోపమో, ద్వేషమో ఎలా వహించగలడు? ఏ విధంగా దయ చూపించగలడు? ఈ రీతిలో మానవుని మాధవునిగా గాంచి అతనికి సేవ చేయగా చేయగా అతడి హృదయం పావనమవుతుంది. సత్వరమే అతడు తనను మహా చైతన్య స్వరూపుడైన భగవంతుని అంశంగా, పవిత్రునిగా, జాగృతి చెందినవానిగా, ముక్తినిగా గ్రహిస్తాడు. శ్రీరామకృష్ణుల ఈ వచనాలు భక్తి మార్గంలో నూతన కాంతిని ప్రసరింపజేస్తున్నాయి. సకల ప్రాణులలోనూ భగవంతుని దర్శించేదాకా యథార్థమైన భక్తి అంటే ఏమిటో ఎవరూ గ్రహించలేరు. పరమేశ్వరుని లేక నారాయణుని రూపంలో లోకులను గాంచి వారికి సేవలు చేసేటప్పుడు సత్వరమే అతడు నిజమైన భక్తిని పొంది లక్ష్యం సాధిస్తాడు. కర్మయోగ, రాజయోగ మార్గద సాధకులను కూడా శ్రీరామకృష్ణుల వచనాలు నూతన కాంతిని ప్రసరింపచేస్తాయి. మనిషి ఒక్క క్షణం కూడా కర్మరహితంగా ఉండలేదు. అందువలన పరమేశ్వర రూపంలో లోకులను గాంచి వారికి సేవలు అందించేటప్పుడు మనిషి తన పరమావధిని సాధిస్తాడని చెప్పకుండానే విశదమవుతుంది. భగవంతుడు నాకు ఒక అవకాశం ఇస్తే ఈరోజు విన్న ఈ మహోన్నత సత్యాన్ని లోకం యావత్తూ చాటుతాను. పండితుని, పామరుని, ధనవంతుని, పేదవాని, బ్రాహ్మణుని, చండాలని పర్యంతం అందరికీ చాటి చెబుతాను. ఈ రీతిలో శ్రీరామకృష్ణులు జ్ఞాన, భక్తి, యోగ, కర్మ మార్గాల్లో
ఇంతదాకా కానరాని వెలుగును ప్రసరింపచేసి జీవిత సరళిని పరిపుష్టం చేశారు. సామాన్యులు ఆయన వచనాలను అర్థం చేసుకోలేకపోయారు. ఆ దివ్యవాణిని మహామేధావి అయిన నరేంద్రుడు మాత్రమే అవగతం చేసుకున్నాడు. అప్పుడు ఆ వచనాలను విపులీకరించి తక్కిన వారిని ఆశ్చర్యచకితులను చేశాడు. కాలాంతరంలో నరేంద్రుడు వివేకానందుడై లోకానికి బోధించిన సత్యసారం యావత్తు ఈ వచనాలలో ఇమిడి ఉంది. ఈ విధంగా ఆధ్యాత్మిక సాధన, శ్రీరామకృష్ణుల సంసర్గం, చదువులతో సాగుతూ వచ్చిన నరేంద్రుని జీవితంలో హఠాత్తుగా పెనుతుఫాను వచ్చింది. 8వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.